వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూప రాజుని దీపక్ అండ్ విజయాంబిక పోలీసులతో కొట్టించారని చాలా కోపంగా వీళ్ళకి ఎలా అయినా తిక్క కుదరాలి అని వాళ్ళు చేసుకున్న ఉప్మాలో ఫెవికాల్ వేస్తుంది. ఇంకా అలా దీపక్ అండ్ విజయాంబిక ఇద్దరి స్పూన్స్ అనేవి నోట్లో నుంచి బయటికి రాక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది చూసి రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాబా నువ్వు ఉన్నావు, వీళ్ళకి ఇలా జరగాల్సిందే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. సూర్యప్రతాప్ హాట్ వాటర్ని తీసుకువచ్చి అక్క ఒకసారి ట్రా అని చెప్పి ఇంకా వేడి వేడి నీళ్ళని వాళ్ళ నోట్లో అయితే పోస్తూ ఉంటారనమాట. స్పూన్తో ఇంకా తాగిస్తూ ఉంటారు సూర్యప్రతాప్. ఇంకా విజయాంబిక హాట్ వాటర్ తాగేసరికి స్పూన్ అనేది బయటికి వచ్చేస్తుంది అండ్ దీపక్కి కూడా స్పూన్ బయటికి వచ్చేస్తుంది. అయినా ఏంటి మమ్మీ అసలు ఇలా చేసావేంటి అని అడుగుతాడు దీపక్. రేయ్ నేను బాగానే చేశానురా, తర్వాత ఏమైందో నాకే అర్థం కావట్లేదు అని అంటుంది విజయాంబిక. సరే అక్క, ఇంకెప్పుడు నువ్వు వంటగదిలోకి రావద్దు, నీకేదైనా కావాలంటే సుమతి చేస్తుంది కదా. సరే అందరం వెళ్దాం రండి అని చెప్పి ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. రూప విజయాంబిక దీపక్ దగ్గరికి వచ్చి చూశారు కదా, మీరు మంచి వాళ్ళకి మంచి చేస్తే ఆ మంచి మీకు వస్తుంది, అదే మంచి వాళ్ళకి చెడు చేశారనుకో అది తిరిగి తిరిగి మీకే నష్టం చేస్తుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇంకొకసారి రాజు జోలికి రావద్దు, వస్తే నోరు ఎత్తుకుపోయింది. నెక్స్ట్ టైం ఇంకా ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా. మమ్మీ అంటే ఇదంతా ఆ రూపే చేసింది మమ్మీ అని అంటాడు దీపక్. నీకిప్పుడు అర్థమైందా? నాకు ఎప్పుడో అర్థమైంది. అయినా ఈ రూపతో మనకెందుకురా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒక 2 రోజులు మనం ఆ మందారాన్ని వెతికే పనిలో ఉండాలి. అయినా ఆ మందారం జీవన్ దగ్గరే ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ జీవన్ని త్వరగా ప్లేస్ మార్చేయమని చెప్పాలి అని అంటుంది విజయాంబిక. మమ్మీ ఆ జీవన్ ఎక్కడుంటాడో మనకే తెలీదు, అలాంటప్పుడు ప్లేస్ మారిస్తే ఎవరు కనుక్కోగలరు అని అంటాడు దీపక్. రేయ్ నీకు ఆ రూప గురించి తెలీదురా, రూప రాజు ఇద్దరూ కలిసి వెతికారంటే వాడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళకి దొరకాల్సిందే. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. రేపే జీవంతో మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది విజయాంబిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రూప రాజుని మీట్ అవ్వడానికి బయటికి వెళ్తుంది. రాజు రూప ఒక ప్లేస్లో మీట్ అవుతారు. అమ్మాయి గారు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ దీపక్ విజయాంబిక చాలా క్రూరమైన వాళ్ళు, దుర్మార్గులు. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఎవరిని ఏమైనా చేసేవాళ్ళు, కాబట్టి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి గారు అని అంటాడు రాజు. మనం ముందు ఈ సమస్యని సాల్వ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు నన్నేమి చేయలేరు రాజు. మా నాన్న వాళ్ళని చంపేస్తాడని వాళ్ళకి తెలుసు, కాబట్టి మందారాన్ని ఎలా మనం తీసుకురావాలో ఆలోచించాలి. మనకి 2 రోజులు టైం ఉంది రాజు, ఈ 2 రోజుల్లో మందారాన్ని మనం ఎక్కడని వెతుకుతాం అని అడుగుతుంది రూపా. అమ్మాయి గారు మందారాన్ని వెతకాలంటే మనకి తక్కువలో తక్కువ ఒక వారం రోజులైనా కావాలి. తను ఆ రోజు అడవిలో నుండి రాఘవ తన్ని తీసుకువెళ్ళిపోయాడు కాబట్టి ఎలా అయినా ఈ సిటీలోనే ఉండొచ్చో లేకపోతే సిటీ దాటి వెళ్ళిపోవచ్చో మనకి తెలీదు. కాబట్టి ముందు మన ఉన్న టార్గెట్ ఏంటంటే ఆ దీపక్ పెళ్ళిని ఆపాలి. దీపక్ పెళ్ళిని ఆపితే మనకి కాస్త సమయం దొరుకుతుంది అని అంటాడు రాజు. అవును రాజు, ముందు దీపక్ పెళ్ళిని ఆపాలి. దీపక్కి ఎంత చెప్పినా, నాన్నకి ఎంత చెప్పినా నాపై కోపం ఉంది కాబట్టి నాన్న అర్థం చేసుకోవట్లేదు. అందుకే మనం ఒక పని చేయాలి. పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ దీపక్ ఎంత దుర్మార్గుడో చెప్తే అప్పుడు వాళ్ళ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు, మనకి ఎలాంటిది ఉండదు అని అంటుంది రూప. అవునమ్మాయి గారు మీరు చెప్పింది నిజమే, ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి రూపారాజు బైక్పై అలా ఇంకా దీపక్ పెళ్లి చేసుకోబోయే పెళ్లి కూతురు ఇంటికి బయలుదేరుతారు.
రూపా రాజు ఆ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. రా రాజు అని లోపలికి వెళ్తుంటే, అమ్మాయి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒకసారి అటు చూడండి అని అంటాడు రాజు. ఇంక రూప అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఈ నగలన్నీ ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఇవ్వడం? మనకి పెళ్ళి సింపుల్గా చేస్తే సరిపోతుంది కదా, మన స్తోమతికి తగ్గట్టు పెళ్ళి సింపుల్గా జరిగిపోతే సరిపోతుంది, కానీ ఈ నగలు ఇప్పుడు అవసరమా అని అంటారు పెళ్లి కూతురు ఫాదర్. కరెక్టేనండి, మీరు చెప్తున్నట్టు సింపుల్గా పెళ్లి జరిపించవచ్చు, కానీ వాళ్ళు మామూలు వాళ్ళ సీఎం గారి వాళ్ళ అక్క వాళ్ళ సంబంధం. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లుంటాయి, అందుకే మనం ఇవ్వాల్సిన బిల్డప్ అనేది మనం ఇవ్వాలి కదా. అయినా ఇవి నిజమైన నగలా, మనకంత స్తోమత ఎక్కడుంది, ఇవి గిల్ట్ నగలు అని చెప్తుంది. ఇంకా అలా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతారు రాజు అండ్ రూపా. ఇదేంటమ్మాయి గారు, మనం పెళ్లి చెడగొట్టాలని వస్తే ఇక్కడ ఆటోమేటిక్గా అదే జరిగేలా ఉంది అని అంటారు. రాజు, దేవుడు మనకి మంచి పని చేస్తుంటే సహాయం చేస్తాడంటే ఏంటో అనుకున్నాను రాజు. ఇదిగో ఈ విధంగా మనం సహాయం చేశారు. ఇప్పుడు వీళ్ళతో ఇంక మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మా అత్తయ్యే వీళ్ళని బయటికి గెంటేసేదా నేను చేస్తాను కదా అని ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజు అండ్ రూపా. రాజు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి వీళ్ళు నగలిచ్చేలోపు ఇదంతా చెప్పి వీళ్ళని ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకునేలా చేస్తాను. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి రాజు అని అంటుంది. ఖచ్చితంగా అమ్మాయి గారు, ఇప్పుడే వెళ్ళి ఎక్కడ మందారం మిస్ అయిందో అక్కడికి వెళ్ళి అన్ని క్లూస్ వెతుకుతాను. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతకాలి అంటారు కదా, ఖచ్చితంగా మందారం నాకు దొరికే తీరుతుందని అనుకుంటున్నాను. మందారానికి సంబంధించిన ఏదైనా విషయాన్ని నేను వెంటనే తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి బయలుదేరుతాడనమాట రాజు. ఇది ఇలా ఉండగా ఇంకా అలా రూప చెప్పినట్టే వాళ్ళ ఫ్యామిలీ, దీపక్ వాళ్ళ ఫ్యామిలీ అయితే అలా ఇంకా నగలు తీసుకొని వస్తారు. రామ్మ రా అని విజయాంబిక చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. వదిన గారు, ఈ నగలు మా అమ్మాయి కోసం చేయించినది. ఎలాగో తను మీ ఇంటి కోడలు కాబోతుంది కదా, అందుకే ఇవి మీకు ఇద్దామని సాంప్రదాయ ప్రకారం వచ్చాం అని చెప్తారు. అయ్యో, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అని అంటుంది విజయాంబిక. లేదండి, పెళ్లి కూతురు తల్లిగా మేము చేయాల్సింది మాకుంటుంది కదా అని నిజమైన నగల్లా అలా ఇంకా నగలని చేతికి ఇస్తూ ఉంటారు విజయాంబికకి ఆ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. ఇంకప్పుడే రూప వస్తుంది. ఏంటాంటీ, ఇవి నిజమైన నగలేనా అని అడుగుతుంది. ఒక్కసారిగా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ షాక్ అయిపోతుంది. ఏయ్ రూపా, ఏంటా మాటలు? నిజమైనది కాకపోతే గిల్ట్ నగలు ఇస్తారా ఏంటి? వాళ్ళెవరనుకుంటున్నావు అని అంటుంది విజయాంబిక. అత్తయ్య, నీకు తెలిసింది కొంచెమే, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. వీళ్ళకి ఒక కంపెనీ ఉందని, కోట్ల టర్నోవర్ జరుగుతుందని నువ్వు అనుకున్నావు కదా. వీళ్ళు చాలా ఉన్నవాళ్ళు అని నువ్వు అనుకున్నావు. అదంతా కూడా పక్కన పెట్టేసినా వీళ్ళు ఎంతో మంచి వాళ్ళని, వీళ్ళ సంబంధం మంచిదని నాన్న ఈ సంబంధానికి ఒప్పుకున్నారు. కానీ వీళ్ళు మిమ్మల్ని ఎంతలా మోసం చేస్తున్నారో నీకు తెలియట్లేదు అత్తయ్యా అని అంటుంది రూపా. ఒక్కసారిగా ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు రూపా? వీళ్ళు మనల్ని మోసం చేయడం ఏంటి అని అంటుంది విజయాంబిక. అవునత్తయ్య, వాళ్ళు తెచ్చినవి ఒరిజినల్ నగలు కాదు, గిల్ట్ నగలు అని చెప్తుంది రూపా. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకందరూ. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యప్రతాప్ కూడా రూపా అని గట్టిగా అరుస్తారు. రూప ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? వాళ్ళు మోసం చేయాల్సిన అవసరమేముంది? వాళ్ళ గురించి నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని అంటారు సూర్యప్రతాప్. నాన్న, నేను తప్పుగా అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళే అత్తయ్య వాళ్ళని మోసం చేస్తున్నారు. అందుకే నేను నిజం చెప్పడానికే ఇదంతా చేస్తున్నాను. కావాలంటే వాళ్ళనే ఒప్పుకోమనండి, ఇవి నిజమైన నగలా అని వాళ్ళనే అడగండి, వాళ్ళే నిజం చెప్తారు అని అంటుంది రూపా. ఇంకా ఒక్కసారిగా తడబడతారనమాట వీళ్ళైతే. ఏంటండి తడబడుతున్నారు? మా రూప ఏదో చిన్న
చిన్నమ్మాయి, తనేదో అపార్థం చేసుకుంటుంది. అది గిల్ట్ నగలు కావని, మీరు ఎలాంటి అబద్ధాలు ఆడటం లేదని మా రూపకు చెప్పండి అని అంటుంది విజయాంబిక. ఇంకా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఏంటి సైలెంట్గా ఉన్నారు అని అడుగుతుంది. నేను చెప్తాను అమ్మా, మమ్మల్ని క్షమించండి, ఇవి గిల్ట్ నగలే అని చెప్తారు పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక. ఇంకా దీపక్ కూడా అలా స్టన్ అయి ఉండిపోతాడు. ఏంటి గిల్ట్ నగలా అని అంటుంది విజయాంబిక. అవును, మేము పేరు ప్రఖ్యాతలున్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేసాం కరెక్టే, కానీ గత కొన్నేళ్లుగా మా కంపెనీ నష్టాల్లో నడుస్తుంది. ఈ విషయాన్ని బయట వాళ్ళకి చెప్పకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేస్తున్నాం. అలాంటిది అదృష్టంగా మీ సంబంధం వచ్చింది అని తెలిసిన తర్వాత ఈ విషయాన్ని మీతో చెప్తే మళ్ళీ ఎక్కడ సంబంధాన్ని పోగొట్టుకుంటామోనని ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాం. మమ్మల్ని క్షమించండి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారనమాట విజయాంబికకి చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న. ఇంక ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. వామ్మో, ఇంత మోసమా! అయినా వీళ్ళు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. పెళ్లిలో కాస్ట్లీ బట్టలు వేసుకుంటే ఉన్నవాళ్ళేమో అనుకున్నాను, ఇంత ఇంత మోసం చేస్తారా అని ఇంకా దీపక్ విజయాంబిక అయితే అలా షాక్ అయిపోతారు. అత్తయ్య, ఇప్పటికైనా అర్థమైందా? మీరు పెళ్లి చేయాలి అని హడావిల్లో ఉన్నారు, కానీ ఆ అమ్మాయి ఎలాంటిది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అసలు వీళ్ళు జెన్యూనా కాదా అనే విషయాల్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా త్వరలో తెలుసుకుంటారు కదా. ఏమో, ఎవరికి తెలుసు, మందారమే తిరిగి రావచ్చు కదా. అలాంటప్పుడు అంతవరకు మీరు వెయిట్ చేయండి అని అంటుంది రూప. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ మాట విని దీపక్ విజయాంబిక. అవునక్క, తొందరపడి పెళ్లి చేయడం అనేది సరైన విషయం కాదక్క. కాస్త టైం తీసుకొనైనా దీపక్కి మంచి సంబంధాన్ని చూద్దాం. ఇంకా దీపక్ పెళ్లి గురించి ఇప్పుడప్పుడే ప్రస్తావన వద్దు అని చెప్పి సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట రూప. అలా ఇంకా చూస్తూ ఇంకా బాగా ఇంకా సరిగ్గా అయిపోయిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూప. రూప తన రూమ్లోకి వచ్చి రాజుకి కాల్ చేస్తుంది. రాజు హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అమ్మాయి గారు అని అంటారు. రాజు, గ్రాండ్ సక్సెస్ రాజు, మనం అనుకున్నది జరిగింది. ఇప్పుడు ఆ దీపక్ విజయాంబిక అత్తయ్య ఎంత బాధపడుతున్నారో తెలుసా అని చెప్పి హ్యాపీగా ఉంటుందన్నమాట. అలా వెంటనే తనైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రాజు. అయితే ఇప్పుడు మనకి సమయం దొరికింది అమ్మాయి గారు. ఇప్పుడు ఎలా అయినా మనం మందారం ఎక్కడుందో తెలుసుకోవాలి. నేను తెలుసుకొని తీరుతాను అని చెప్పి ఇంకా అలా చెప్తుందనమాట రాజు. ఇంకా రూప కూడా అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. రాజు, నాకు ఒకసారి బంటిని చూడాలనిపిస్తుంది రాజు, ఒకసారి బంటిని తీసుకురావచ్చు కదా అని అంటుంది. సరే అమ్మాయి గారు, నేను ఎలా అయినా బంటిని తీసుకువస్తాను, మీరేమీ కంగారు పడొద్దు అని చెప్పి ఇంకా అలా బంటిని రూప దగ్గరికి తీసుకువెళ్తాడు రాజు. ఇది ఇలా ఉండగా బంటి, నాన్న అమ్మ నా కోసం ఏం తీసుకొస్తుంది అని అడుగుతారు. అమ్మ నీ కోసం ఏదైనా చేస్తుంది అని చెప్తాడనమాట రాజు. ఇంకలా హ్యాపీగా రూపని రీచ్ అవుతారనమాట బంటి అండ్ రాజు. బంటి అని ఇంక పాపం రూప రాజు వైపు చూస్తూ బంటి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా, నువ్వు మా ఇంటికి ఎప్పుడొస్తావు అని అడుగుతాడు బంటి. వస్తాను బంటి, ఖచ్చితంగా త్వరలోనే వస్తాను అని చెప్తుంది రూప. ఇంకలా రాజు, బంటి, రూప ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంక రాజు బంటితో, బంటి నీకు ఐస్ క్రీమ్ తింటావా, అదిగో అక్కడ ఉంది, ఐస్ క్రీమ్ ఇస్తాను రా అని చెప్పి ఇంకా అలా ఐస్ క్రీమ్ కోసం తీసుకువెళ్తూ ఉంటాడనమాట బంటిని రాజు. ఇంక బంటి అప్పుడే ఐస్ క్రీమ్ కోసం వెళ్ళి ఇంకా పక్కనే ఒకరిని చూస్తాడు. ఇంక వెంటనే ఆ తాత దగ్గరికి వెళ్ళి, తాత ఏంటి చలేస్తుందా, నువ్వు ఇంతలా షివర్ అవుతున్నావు, నాన్న ఈ తాతకి డబ్బులు ఇవ్వు అని చెప్పి పాపం బంటి చెప్తాడు. ఇంకా బంటి వైపే చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది రూప. అలా ఇంకా రాజు కూడా బంటి వాళ్ళతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు.
ఇది ఇలా ఉండగా జీవన్ మందారాన్ని కిడ్నాప్ చేసి రౌడీలతో రేయ్ వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండిరా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఇంకా రాఘవ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రౌడీలు అయితే బాగా డ్రింక్ చేసి ఉంటారనమాట. ఇంకా డ్రింక్ చేసి అలా వాళ్ళైతే నిద్రపోతూ ఉంటారు. ఇదే కరెక్ట్ టైం అని ఇంక పాపం తప్పించుకుంటాడనమాట రాఘవ. ఇంకా బాగా ఒక బ్లేడ్ లాంటిది తీసుకొని దాంతో తన కట్లు అని తీసేసి మందారాన్ని ఇంకా అలా విడిపించుకొని వాళ్ళకి తెలియకుండా అలా ఇంకా వీల్ చైర్తో పరిగెడుతూ ఉంటాడు రాఘవ. జీవన్ నుంచి తప్పించుకొని రాఘవ అటువైపుగా ఇంకా అలా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా పాపం రాఘవ అలా పరిగెట్టుకుంటూ వస్తూ ఇంకా ఒక ప్లేస్లో అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా అలా పడిపోయి పాపం స్పృహ కోల్పోతాడు రాఘవ. పక్కనే ఇంకా మందారం కూడా ఉంటుంది. అప్పుడే రాజు, రూప, బంటి ముగ్గురు ఇంకా అలా అటువైపుగా బైక్ పై వస్తూ ఉంటారు. బంటి దూరంగా పడిపోయి ఉన్న రాఘవన్ చూస్తాడు. నాన్న నాన్న అక్కడ ఎవరో పడిపోయారు నాన్న అని చెప్తారు. ఇంక పాపం రాజు, రూప ఇద్దరు వెళ్ళి ఎవరు ఎవరు వీళ్ళని చెప్పి పరిగెట్టుకుంటూ అలా ఇంకా తన దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. రాఘవ అని ఇంకా వెంటనే రాఘవకి ఫేస్ పై వాటర్ కొడతారనమాట రూపా, రాజు. ఇంకా అలా కళ్ళు తెరిచి బాబు గారు, అమ్మాయి గారు, మీ గురించే నేను ఎదురు చూస్తున్నాను. మీ దగ్గరికి వద్దామనే లోపే ఆ జీవన్ నన్ను కిడ్నాప్ చేశారు. మీరు నన్ను చూశారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. అలా ఇంకా తనైతే ఇంకా వెంటనే పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట రాజు, రూప. రాజు, మనం నిజంగా అదృష్టవంతులం, ఎందుకంటే ఇప్పుడు తను కనబడింది అని ఇంకా వెంటనే అలా రూప అయితే రాఘవ అండ్ మందారాన్ని తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్తారు. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ చాలా ఇంకా చూస్తూ ఉంటారనమాట. ఏంటి ఇలా జరుగుతుంది, ఏ పెళ్ళి ఆగిపోతుంది, అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సూర్యప్రతాప్. అప్పుడే రూప ఇంటికి వస్తుంది. నాన్న మీకు ఒకటి చెప్పాలి అని అంటుంది. చూడు, నేను నీతో మాట్లాడాలనుకోవటం లేదు, నీకెన్నిసార్లు చెప్పాలి అని అంటారు. చూడు నాన్న, నువ్వు నాతో మాట్లాడకపో, కానీ వీరిని చూసి నువ్వే అర్థం చేసుకో అని చెప్పి ఇంకా వెంటనే అలా రూప అయితే మందారాన్ని రాఘవని చూపిస్తుంది. మందారం, రాఘవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలా సూర్యప్రతాప్ వాళ్ళని చూసి మందారం, రాఘవ, మీరు బ్రతికే ఉన్నారా అని అలా ఇంకా షాక్ అయిపోతాడనమాట. వెంటనే తనైతే ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. రూప, అసలు ఏం జరిగింది, మీకేం జరిగింది, ఎందుకు ఇలా అని చెప్పి ఇంకా అడుగుతాడు సూర్యప్రతాప్. బాబు, మేము ఇలా ఉండడానికి కారణం వీరే అని చెప్పి ఇంకా నిజం చెప్తాడనమాట. అలా మందారం గురించి రాఘవ ఈ మందారాన్ని చంపాలనుకుంది దీపక్ అని, ఇంకప్పట్లో మందారాన్ని చంపేయాలనుకుని అది రూపం మీదకి తోసేయడం అదంతా నిజం చెప్తారు రాఘవ. ఒక్కసారిగా సూర్యప్రతాప్ అదంతా చూసి షాక్ అయ్యి ఇంకా అలా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారనమాట. ఇంకా వెంటనే దీపక్ చెంప పగల కొడతాడు. ఛీ, నిన్ను ఎంతలా నమ్మాన్రా, కానీ నువ్వు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తావా అని చెప్పి ఇంకా అలా తన్నైతే కొడతాడనమాట సూర్యప్రతాప్. తమ్ముడు అని అంటుంది. అక్క, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్మను అని ఇంకా వెంటనే అక్కడి నుండి వాళ్ళిద్దరిని గెంటేస్తాడు. ఇంకా వాళ్ళైతే అలా అక్కడి నుండి కోపంగా రూప వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు వీళ్ళైతే, దీపక్ అండ్ విజయాంబిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.